దశాబ్దాలుగా ఉంటున్న పేదవారి గుడిసెలను కూల్చేసి వారి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేశారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో ఎస్సీపేటలో సుమారు 50 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తున్న 10 కుటుంబాల గుడిసెలను స్థానిక శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండదండలతో పేదల గుడిసెలను నేలమట్టం చేశారని, ఈ గుడిసెల్లో వృద్ధులు, మహిళలు అలాగే వారి జీవనాధారమైన పశువులు కూడా నివసించేవి. ఇంతకాలం ఇక్కడే తమ జీవితాన్ని సాగిస్తున్న ఈ నిరుపేద ప్రజలకు ఇప్పుడు మాత్రం ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ స్థలంలో నాయకుల విగ్రహాలు పెట్టేందుకు పేదవారి గుడిసెలను తొలగించారని మహిళలు వాపోయారు. వందలాది మంది పోలీసులతో ఎటువంటి జాలి దయ లేకుండా గుడిసెలను కూల్చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గేదెలని కూడా ఎండ ఏమైంది అసలు వెళ్ళపోతున్నారండి. వెళ్ళపోతే గేదెలు కావాలని చేశారండి. ఏమి తీసుకోవాలి. మరి ఎమ్మెల్యే గారు వచ్చాడా? ఎవరొచ్చారు మీ ఖాళీ చేయించడానికి? పోలీసులు ఆడోళ్ళు మగోళ్ళు కూడా మమ్మల్ని దేవర్సంగా చేసేసి శుభ్రంగా సామానాలు పుల్లలో పెడుకులు అన్ని మళ్ళీ చేసుకుని వేరే వాళ్ళు బొమ్మలు పెడతారటండి. మరి ఎమ్మెల్యే గారు బొమ్మలు పెట్టుకుంటారటండి. బొమ్మల బొమ్మలు పెట్టిస్తారటండి. ఆ సొంత ధరలో పెట్టుకోవాలి కదండి. మా స్థలాలు ఆక్రమించేసుకుని పెట్టుకుంటే ఎలాగండి? మరి జీవనాధారం ఇదే కదండి. మరి మీ పాకలో ఇవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? ఇందిరాగాంధీ ఏంటి ఎవరు పట్టుకోరు కదండి. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చాకండి మమ్మల్ని పాడేస్తారు.
మా ఉసురు తగులుతుంది మా ఉసురు రాత్రి అంత మా వారితో కూర్చున్నాయండి నీళ్ళ దేవర్సంగా చేసి పాడేశారండి మా మొగుడు చూస్తే పనుల్లోకి వెళ్ళారండి అది మొగుడు చూస్తే పనుల్లోకి వెళ్ళారండి ఒక్కొక్క కొనుక్కో కాలుకో లేక కొనుక్కునే లేకపోతే ఇందులో ఉండి సామాన్యమైందమ్మా. పన్నెండు గంటల వరకు వచ్చేసి ఇసుక అంతా గంటేసి ఇలా కంకర కూడా కావాలి మట్టిలో పోసేస్తాను అంటున్నారు. ఇది ఏంటంటే బాబు పోటీ అప్పు చేసుకున్నాను ఇల్లు కట్టుకుంటున్నాను 15 ఏళ్ళు అయింది. దానికి వెళ్ళి దాన్ని పెడితే అయితే పచ్చుకోమ్మ 8 రోజులకు అవుతుంది 2 రోజులు తీపు అని చెప్పాక గట్టిగా మాట్లాడితే ఎవరు గట్టిగా మాట్లాడితే వేసుకున్నామండి శుభ్రంగా పడేసారు లాగేశారు పిల్లలు అలా దాంసం చేసి పాడేశారండి. ఎమ్మెల్యే గారు పంపాడు అంటుంది. మరి ఎమ్మెల్యే గారు మరి అలా కుటుంబం నాశనం చేసేస్తాడేమండి. మరి ఎమ్మెల్యే గారు మేలు చేయడేమండి. ఎమ్మెల్యే గారు మేలు చేయడేమండి. కుటుంబంలో కూల్చేస్తాడేమో కుటుంబంలో కూల్చేస్తాడేమండి. ఎమ్మెల్యే గారు మేలు చేయడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మేలు చేయడు. కుటుంబం కూల్చేస్తాడు అంతే. వచ్చి కడగొట్టేశారు. లేక బోర్డు ఉన్నాయండి. ఆ రోడ్డు మీద పక్కల బోర్డు ఉన్నాయండి. అవన్నీ సొంతమేనండి. మరి దీనికి కావాలని చేసిన పనండి ఇది. మరి దీనికి న్యాయం చూస్తా ఉండాలి. ఎమ్మెల్యే గారి బొమ్మలకు పెట్టేస్తే మాకు చూసుకుంటుంటామండి మేము ఆ బొమ్మల కాడ. సంపలు కూర్చేయకూడదండి. ఎవరు వచ్చినా సరే న్యాయమే జరగాలి. న్యాయం జరిగితేనే ఈ సంవత్సరం అయితే మళ్ళీ సంవత్సరం అయినా న్యాయం జరుగుతుంది. మంచి జరుగుతుంది. సంపలు అనపర్తి నియోజకవర్గం కుతుకులూరు గ్రామం ఎస్సీపేటలో మరి నిన్న జరిగిన ఇల్లు కూల్చివేత చూస్తూ ఉంటే ఇది ఏ రకంగా విధ్వంసం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ముఖ్యంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే అయిన తర్వాత పేదల ఇల్లు ఎక్కడైతే ఇది ఉందో అక్కడ కూల్చేయడమే తన పని. ముఖ్యంగా మరి తన ఎమ్మెల్యే అయిన తర్వాత బెక్కువల్లో కూల్చేశారు, పందరపాకులో కూల్చేశారు, రాజుపాలెంలో కూల్చేశారు, పెదపూడిలో కూల్చేశారు, అదేవిధంగా దోమాళ్ళలో కూల్చేశారు. ఈవేళ మళ్ళీ సుమారు 10 ఇల్లు కింద వాళ్ళు వాడుకుంటున్నారు. పాపం ముసలోళ్ళు అయ్యి ఉండడానికి, అదేవిధంగా పశువులు కట్టుకోవడానికి ఇవి కూడా వాడుకుంటున్నారు. సుమారు 10 ఎస్సీపేటలో ఉన్నటువంటి 10 ఏవైతే మరి ఇళ్ళటి వీళ్ళని నిర్మించుకున్నారో అవన్నీ కూడా పోలీసు బందోబస్తు పెట్టి కూల్చేయడం. మరి రామకృష్ణారెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నాను వీళ్ళందరి సమక్షంలోనూ, ఇది ఎక్కడి న్యాయం? అంటే పేదవాళ్ళు ఇల్లు కూల్చేయాలా? అంటే కూల్చేస్తే కానీ నీ కడుపు నిండదా? మళ్ళీ వీళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవరియో విగ్రహాలు పెడతారట, రోజు మా ఇల్లు కూల్చేసేందుకు వాళ్ళ విగ్రహాలు చూసి మేము దండం పెట్టుకోవాలా ఏంటి అని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే నువ్వు విగ్రహాలు పెట్టించడానికి వీళ్ళు ఇల్లు కూల్చేయాలా? నీకు బోళ్ళంత ఆస్తి ఉంది, బోళ్ళంత సంపాదించేమే, ఒక స్థలం కొనుక్కుని అందులో నీ ఇష్టం వచ్చిన నీ ఎంతమంది కావాలంటే అంతమంది విగ్రహాలు పెట్టుకోవచ్చు కదా. పేదవాళ్ళు ఇల్లే కావాలా నీకు? వీళ్ళ గుడిసెలే పడగొట్టేయాలా?
ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి దౌర్జన్యం? ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా దౌర్జన్యం జరుగుతుంటే అనపర్తి నియోజకవర్గంలో ఇంకో రకంగా దౌర్జన్యం. తనకి ఏది అయితే అడ్డుందో, తను ఏమైతే అనుకున్నాడో అనుకున్నది అనుకున్నట్టుగానే చేసేయాలి. దానికి మరి అంత ఇదిగా నువ్వు చేయాలంటే అంత పోలీసు నిజంగా రికార్డెడ్గా మీకు ఏమన్నా ఉంటే ఆ పోలీసులు ఎందుకు, 100 మంది పోలీసులు ఎందుకు, 4-5 ఎస్ఐలు ఎందుకు, లేడీ కానిస్టేబుల్ ఎందుకు, ఇంతమంది ఫోర్స్ తోటి దళితుల యొక్క మరి గుడిసెలు తీసేయడానికి ఇంతమంది పోలీసులు అవసరమా? నీకు ఏ రకంగా హక్కు ఉంది? నువ్వు ఈ తీసేసి ఇక్కడ విగ్రహాలు పెట్టేస్తావా? ఎవరు విగ్రహాలు పెట్టేస్తావు? కనీసం మానవత్వం ఉందా నీకు? అసలే ముసలోళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఈ గుడిసెల్లోనే పడుకుంటున్నారు. పని పాట లేకుండా ఎక్కడ పనికి వెళ్ళలేని వాళ్ళు ఏదో గేదెలు మేపుకుంటూ అలాగే కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళందరి జీవనోపాధి పోతుంది. రా ఇక్కడికి వచ్చి చూడు, ఆ గేదెలను అయ్యి కూడా చూస్తుంటే ఆ చెట్ల కింద రోడ్డు మీద ఎలాగుంటున్నాయి గేదెలు తిరుగుతున్నాయో. కనీసం ఇక్కడికి వచ్చి మాట్లాడు. నీకు దమ్ముంటే నువ్వు ఎందుకు పడగొట్టించావు ఏంటి అన్నది వచ్చి ఇక్కడ మాట్లాడు. పోనింటే పక్క బాట దూరం, పక్క గ్రామం ఏమిది, 5 నిమిషాల పని. ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు కదా. పలానా కారణంతో తీయించామని అదేమీ లేదు. ఫోర్స్ తోటి ఏదో రౌడీయిజంగాను చేసేయడం. నీ రౌడీయిజాలు గోండాయిజాలు ఏటెళ్ళ కాలం మాత్రం సాగుద్ది మాత్రం నువ్వు అనుకోవద్దు. గ్యారంటీగా నీ పాపాలు కూడా అన్నీ కూడా ఒక్కొక్కటి పాపాలు పండుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రజలే నీకు సరైన బుద్ధి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్తారు. అప్పుడు చూద్దాం. ఇటువంటి దౌర్జన్యకాండలు చేసిన వాళ్ళందరూ కూడా నీకంటా గొప్పవాళ్ళు, నీకంటా కూడా దారుణాలు ఓడికట్టిన వాళ్ళు ఉన్నారు. హిట్లర్ లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళతోటి పోల్చుకుంటే నువ్వెంత? ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 3.5 సంవత్సరాలు. లాస్ట్ 6 నెలలు ఇంకేముండదు. 3 సంవత్సరాల్లో సినిమా అయిపోతే ఈ ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి ఏ రకంగా వస్తావు? ఇప్పుడు వాళ్ళదే చెప్తున్నారు రేపొద్దున మా దగ్గరికి ఎలా వస్తాడని. చూద్దాం ఏంటి అన్నది. వీళ్ళ రియాక్షన్ ఏ రకంగా ఉంటుందా అన్నది రానున్న రోజుల్లో నువ్వు చవి చూస్తావు. నువ్వు ఇప్పటికైనా కూడా పద్ధతి మార్చుకో. ఇటువంటి పేదవాళ్ళు గృహాలన్నీ కూడా దోమాల్లో చూసాం, ఏ రకంగా చూసాం అన్నది. నీకు ఎక్కడికెక్కడే కక్కుర్తి. పక్కన్న లేఅవుట్ వాళ్ళ దగ్గర వాళ్ళే చెప్పారు, సుమారు 20-25 లక్షలు వాళ్ళ దగ్గర తీసుకుని ఆ పేదల ఇళ్ళు అన్నీ కూడా బీసీ ఎస్సీలకి సంబంధించిన ఇళ్ళు తీయించేసామని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు కూడా నీకు ఏదో ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలం లేకుండా నువ్వు ఏది కూడా చెయ్యవు. ఏదో ప్రతిఫలం ఆశించే ఇటువంటి పనులన్నీ కూడా చేస్తుంటావు. ప్రతిఫలం ఆశించి పేదోళ్ళ మీద నీ ప్రతాపం జీవించుకో. నీకు ఏదన్నా దమ్ముంటే ఒక వ్యాపారం చేసుకో, సంపాదించుకో. అంతేగాని అడ్డదారిని ఈ రకంగా పేదవాళ్ళకి ఈ రకంగా అన్యాయం చేసి ఈ రకంగా వీళ్ళని రోడ్డును పడేసి నువ్వు సంపాదన అంటే అది కూడా ఒక సంపాదనేనా? అటువంటి కకృతి పనులు చేయక ఇక్కడి నుంచి అన్నా కూడా